హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచిక నుంచి మాతృహృదయం అనే మరో కథను వినేద్దామండి. రాజయ్య ఒక రైతు. ఆయనకు తెల్లని శంఖంలా ఉండే ఒక ఆడకుక్క ఉండేది. అది ఇంటి ముందు తిరుగుతుంటే చూడముచ్చటగా ఉండేది. ఒక తఫా అది 2 తెల్ల పిల్లలను కన్నది. అవి మరీ బుల్లి బుల్లి నడకలతో తిరుగుతూ ఇంటికి ఎంతో శోభ కూర్చేవి. ఒక తఫా తన బావమరిది అనంతయ్య వచ్చాడు. ముచ్చటగా తిరుగుతున్న పిల్లలను చూసి ముచ్చటపడి, ఒక పిల్లను మాకివ్వు బావా, నేను పెంచుకుంటాను అని అడిగాడు. ఆయన మాట కాదనలేక, నువ్వు కోరుకున్న పిల్లను ఒకదాన్ని తీసుకుపో అన్నాడు రాజయ్య. బావమరిది ఒక కుక్క పిల్లను తీసుకుని ప్రయాణమయ్యాడు. అది చూసిన తల్లి కుక్క బాధ వర్ణనాతీతం. తోక తిప్పుతూ ఒక దగ్గర ఒక్క క్షణం నిలవలేకుండా ఉంది. కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ వద్దని చెప్పేందుకు నోరు లేక తన బాధనంతా వ్యక్తపరిచింది. కాని పిల్లను ఎత్తుకుపోయే సంబరంలో అనంతయ్యకు అవేమీ కనిపించలేదు. అనంతయ్య పోయే దారినంతా గమనించి కొంత దూరం వెంబడించింది ఆ తల్లి కుక్క. ఆయన రాళ్లతో కొట్టడంతో కుయ్యో మొర్రో అంటూ నిరాశతో ఇల్లు చేరుకుంది. కాలచక్రం తిరుగుతుంది. పక్కన ఉన్న పిల్ల కంటే దూరాన ఉన్న పిల్ల మీదే మనసు కొట్టుకుంటూ ఉంది ఆ కుక్కకి. తన యజమాని ఇంటి ముందు ఒక పెద్ద జామ చెట్టు ఉంది. అది పెద్ద పెద్ద కాయలు కాచింది. ఒక కాయ బాగా పండి తల్లి కుక్క ముందు రాలింది. దాని దుమ్ము శుభ్రపరుచుకొని తుడుచుకొని నోటికి పండును కరిపించుకొని 4 కాళ్లతో దౌడు తీసింది తల్లి కుక్క. తన యజమానికి తెలియకుండా తన బిడ్డకు పెట్టి రావాలని. ఊరిలోకి పోయేసరికి అక్కడి కుక్కలు ముట్టడించాయి. వాటిని ఎంత బ్రతిమిలాడినా లోనికి రానివ్వలేదు. అందుకే పెద్దలంటారు, మన వాళ్లలో ఐక్యత ఉంటే కాశీకి పోవచ్చునని. నా బిడ్డకు ఈ పండు ఇచ్చి వెంటనే వస్తాను అంది ఆ తల్లి కుక్క. కుక్కలు తల్లి కుక్క మాట పెడచెవిన పెట్టి అరిచి గీపెట్టి పైనబడి ఉమ్మడిగా కరిచాయి. ఒళ్లంతా రక్తం కారుతుంది. అయినా ఒక్క ఉదుటున వాటి నుంచి తప్పించుకుని వెళ్లి తన బిడ్డ దగ్గరకు చేరింది. తనివి తీరా బిడ్డను చూసుకుంది. ఒళ్లంతా తడిమి ముద్దులు పెట్టుకుంది. పండును ఇచ్చింది తినమని. బిడ్డ పండును అందుకుని ఆబగా తింటుంటే అది చూసి తల్లి ఎంతో సంతోషించింది. ఇదంతా అనంతయ్య గమనిస్తూ ఉన్నాడు. తల్లికి రక్తం తుడిచి మందు రాసి అన్నం పెట్టి పంపాడు. తల్లి ఇల్లు చేరుకుంది. మర్నాడు అనంతయ్య పిల్లను తెచ్చి బావగారింట్లో వదిలి, బావా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్న దీని తల్లి చనిపోవలసినది. అది తన బిడ్డ మీద ప్రేమ వదులుకోలేక అక్కడికి ఒక జామ పండును తెచ్చింది. అది ఇలాగే వస్తే మా ఊరి కుక్కల చేతిలో ప్రాణం పోయేవి ఖాయం. బాల్యంలో పిల్లలకు తల్లి ప్రేమ ఎంతో అవసరం. అవి మధురమైన మరపురాని క్షణాలు. అవి మళ్లీ జీవితంలో రమ్మన్నా రావు. వీటిని విడదీసి ఆ పాపం నేను మూటగట్టుకోలేను. అది క్షమించరాని నేరమని కూడా నాకు తెలుసు అన్నాడు. అంతలో పిల్ల కుక్క తల్లి చెంత చేరుకుంది. తల్లి 2 రొమ్ములను 2 పిల్లలు నోట్లో పెట్టుకుని పాలు త్రాగసాగాయి. తల్లి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తూ తన్మయత్వంలో మునిగిపోయింది. ఆ మాతృమూర్తి మూగ హృదయాన్ని గాంచిన రాజయ్య, అనంతయ్య ఎంతో ఆనందించారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ప్రాణదాత అనే మరో కథను వినేద్దామండి. దండవేరి అరణ్యంలో పులి దంపతులు ఉండేవి. వారికి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. ఎక్కని దేవాలయం మెట్లు లేవు, మొక్కని దేవుడు లేడు. ఈ జన్మలో మనకు సంతాన యోగం లేదని నిర్ధారణకు వచ్చి నిరాశగా జీవించసాగాయి. ఒక తఫా సమీప అరణ్యంలో జంతువులన్నీ కలిసి అమ్మవారి జాతర చేస్తున్నాయి. వీరు కూడా ఆహ్వానం అందుకుని బయలుదేరారు. మార్గమధ్యంలో వీరు చూస్తుండగానే ఒక నక్క బిడ్డను ప్రసవించి కన్నుమూసింది. బిడ్డ ఏడుస్తుంది. ఆడపులికి మాతృహృదయం పొప్పొంగింది. బిడ్డను శుద్ధి చేసి దేవుడు మన వేదనను గమనించి మనకు రత్నం లాంటి బిడ్డను ఇచ్చాడని సంబరపడిపోయింది. భార్య ఆనందానికి చెకుతుడు అయింది మగపులి. రత్నాన్ని ఇంటికి తీసుకువచ్చారు. రత్నం అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. చుట్టుపక్కలనున్న చిన్న చిన్న జంతువులు వచ్చి రత్నాన్ని తిలకించి పరవశించి పులి దంపతులకు తమ అభినందనలు తెలియజేసి బహుమతులు స్వీకరించి పోతున్నాయి. ఒకసారి రత్నానికి జిగట విరేచనాలు కాసాగాయి. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. రోజురోజుకు బిడ్డ బలహీనమైపోతున్నాడు. ఆహారం తినడం లేదు. మగపులి అడవిలోకి పోయి ప్రసవించిన నక్కలను ప్రాధేయపడి పాలు తెచ్చి రత్నానికి త్రాగించేది. వీరి తపనను గాంచి, ఎందుకయ్యా నీ చేతల కష్టం, ఆ బిడ్డ బ్రతుకుతాడని నమ్మకం లేదు అని చుట్టుపక్కల వారు పెదవి విరిచారు. ఎన్నో బాధలు పడి రత్నాన్ని ఆరోగ్యవంతుడిగా చేశాయి. ఇదిలా ఉండగా పులి భార్య గర్భవతి అయింది.
ఒక శుభ సమయంలో మగబిడ్డను ప్రసవించింది. వాడికి మణి అని నామకరణం చేశారు. పులి దంపతులకు లేక సంతానం కలగడంతో అడవి అంతా వేడుకలు చేసుకోసాగాయి. ఇద్దరిని 2 కళ్ళలా పెంచుకుంటున్నారు. మణికి రత్నం అంటే చిన్న చూపు. వాడెవడమ్మా నా సరసన కూర్చునేందుకు, ఒరేయ్ నువ్వు బయటకి చావరా అంటూ కసురుకునేవాడు. అప్పుడప్పుడు ఒరేయ్ ఇలా వచ్చి వీపున ఎక్కించుకొని నన్ను మోయరా అనేవాడు మణి. రత్నం ఎంతో ఆప్యాయంగా తమ్ముణ్ణి మోయలేకపోయినా కష్టపడి మోసి సంతోషపెట్టేవాడు. తమ కొడుకు రత్నాన్ని చిన్నచూపు చూడటం తల్లిదండ్రులకు నచ్చలేదు. ఒకరోజు మణిని చేరదీసి ఒడిలో కూర్చోబెట్టుకొని, నాన్న మీ అన్నను దత్తత తీసుకున్న తర్వాత నువ్వు పుట్టావు, ఒరే అంటూ హీనంగా పిలవరాదు. మీలో ఐకమత్యం లోపిస్తే సమాజంలో మీరు చులకనవుతారు అంటూ రత్నానికి హితవు చెప్పాయి. మణి ఉరిమి చూసి ఊరకుండకపోయాడు. కాలచక్రం తిరుగుతుంది. మణికి దురలవాట్లు పెరిగాయి. ఒకరోజు రత్నాన్ని వెంటబెట్టుకుపోయి చెట్ల కళ్ళు విప్పుకొని తాగసాగాడు. రత్నం వారించినా వినలేదు. అలా రోజు పోతూనే ఉన్నాడు. ఒకరోజు కళ్ళు తాగి ఒళ్ళు తెలియక చెట్టు కింద పడిపోయాడు. వేటగాడు చూసి పులిని చంపే ప్రయత్నాలు చేస్తున్నాడు. అది గమనించిన రత్నం పులిలా గొంతు మార్చి అరిచాడు. అది నిజంగా పులికేకేనని వాడు పారిపోయాడు. పరిగెత్తుకు వచ్చి జరిగింది తల్లికి చెప్పింది. వారు ఆగమేఘాల మీద వచ్చి మణిని ఇంటికి తీసుకుపోయారు. వేటగాడు కళ్ళులో ఉమ్మెత్తుకాయ గింజలు కలిపాడని గ్రహించి విరుగుడు మందిచ్చి మణిని లేపాయి. నాయనా మణి, నీవు చాలా తప్పులు చేస్తున్నావు. ఈనాడు మీ అన్న లేకుంటే నువ్వు మాకు దక్కేవాడివి కావు. నీ ప్రాణదాత మీ అన్న. ఎప్పుడూ చిన్న జీవులు అని వాటిని నిర్లక్ష్యం చేయకు. ప్రతి జీవిలోనూ ఏదో ఒక విశిష్టత ఉంటుంది. ఎవ్వరినీ హేళన చేయకు. అందరినీ ప్రేమగా చూడు. అవి మనకు ఎంతో మేలు చేస్తాయి అన్నాయి పులి దంపతులు. కంటినీరు కారుస్తూ అన్నా నన్ను క్షమించు అంటూ నక్క కాళ్లపై పడింది మణి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. గ్రామసింహం. పెద్దయ్య 20 సంవత్సరాలు గ్రామానికి సర్పంచ్గా పనిచేసిన ఆ గ్రామానికి చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. రోజులన్నీ ఒకేలా ఉండవు అనడానికి నిదర్శనంగా గ్రామంలో పెద్దయ్యకు పోటీగా తయారయ్యాడు తేజ. విద్యాధికుడైన తేజ ప్రజలతో కలుపుగోలుగా ఉంటూ గ్రామ ప్రజలకు తెలివితేటలు నేర్పోస్తూ అవసరమైన వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరులోకి వచ్చాడు తేజ. పెద్దయ్యకు ఇది కంటగింపైంది. అతన్ని అనగదొక్కాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. దాంతో తేజతో సాన్నిహిత్యం పెంచుకోవడం ద్వారా తన వైపు తిప్పుకొని తన ప్రాపకాన్ని మరింతకాలం వెలగబెట్టాలనే ఆలోచనలో పడ్డాడు. ఓ మంచి ముహూర్తాన పరిగట్టుకొని తేజ వాళ్ళింటికి వెళ్ళాడు. ఓ 2 గంటల తర్వాత సంతోషంగా ఇంటికి వచ్చాడు. పెద్దయ్యలోని ఉత్సాహాన్ని గమనించిన అతని అనుయాయులు, ఏమండి తేజ మీకు అనుకూలంగా స్పందించాడా అని అడగ్గా నేను వెళ్ళగానే సాదరంగా ఆహ్వానించాడు. తేజ, ఇన్నాళ్లుగా ఊరికి నేను పెద్ద మనిషిగా ఉంటున్నాను కదా, అసలు నా మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాను. దానికి తేజ, మీ మీద నాకెప్పుడూ ఒకే అభిప్రాయం ఉంది, మీరు గ్రామసింహం అని అన్నాడు. ఆ మాటకు నా మనసెంతో ఉప్పొంగిపోయిందో తెలుసా అన్నాడు పెద్దయ్య మీసాలు మెలేస్తూ. గ్రామసింహం అంటే కుక్క అని మర్మంగా తిట్టాడని సంగతి కూడా తెలియని పెద్దయ్య తెలివితేటలకు నవ్వాలో ఏడవాలో తెలియక ముక్కున వేసుకున్నారు అంతా. వాస్తు అనే కథను వినేద్దామండి. సుబ్బయ్య శెట్టి 20 సంవత్సరాల నుండి వ్యాపారం చేసి బాగానే సంపాదించాడు. ఈ మధ్య వ్యాపారం సరిగ్గా జరగకపోవటంతో అంగట్లో ఆకర్షణ యంత్రాలు తగిలించాడు. పూజలు చేయించాడు. దిష్టిబొమ్మ కట్టాడు. కానీ ఫలితం కనిపించలేదు. వాస్తులోపం ఉందేమోనని వాస్తు సిద్ధాంతిని పిలిపించాడు. ఆ పండితుడు ఇంటిని, వ్యాపారమున్న గదిని బాగా పరిశీలించి, శెట్టి, గృహ నిర్మాణ ఆయుః ప్రమాణం దాటినట్టుంది. కొన్ని వాస్తు దోషాలు కూడా కనబడుతున్నాయి. తూర్పు వైపు ఉన్న ఈ కిటికీని పడమర వైపు పెట్టించు. ఈ గూళ్లను కంప్లీట్గా మూయించేయి. తలుపు ఎత్తు కొంచెం పెంచు. నీ చూపు వీధిలోకి ఉండేలా సీటు మార్చుకో అని ఏవేవో చెప్పి చివరిగా ఇలా చేస్తే నీ వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. శెట్టి ఆలోచిస్తున్నాడు. ఇన్ని మార్పులు చేర్పులు చేయాలంటే చాలా ఖర్చవుతుంది. చెయ్యకపోతే వ్యాపారం జరిగేటట్లు లేదు. వ్యాపారం జరగకపోతే ఏదో పోగొట్టుకున్నట్లుగా వెలితిగా ఆందోళనగా ఉంటుంది. ఎలా 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 అని ఆలోచించి చివరకు సిద్ధాంతి చెప్పిన ప్రకారమే చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఓ మంచి రోజు చూసి బేల్దారు మేస్త్రిని పిలిపించి పని ప్రారంభించాడు. పనివారు గెడ్డపారతో కిటికీ చుట్టూ ఉన్న రాళ్లను గట్టిగా కొట్టారు. ఆ శబ్దం విని అటుగా వెళ్తున్న దాసు వచ్చి, ఏం సుబ్బయ్య, ఏదో పని చేయిస్తున్నట్లున్నావు, ఏంటి సంగతి అని అడిగాడు.
సుబ్బయ్య విచారంగా, ఏం లేదులే దాసు, ఈ మధ్య వ్యాపారం సరిగ్గా జరగటం లేదు. వాస్తు పండితుణ్ణి అడిగితే కొన్ని మార్పులు చేస్తే బిజినెస్ బావుంటుందని చెప్పాడు. అందుకే పనివారిని పిలిపించి మార్పులు చేయిస్తున్నాను అన్నాడు. దాసు ఆశ్చర్యపోయి, అంతా నీ పిచ్చిగాని గూళ్ళు తలుపులు మార్చి పెడితే వ్యాపారం జరుగుతుందా? ఇన్నేళ్లుగా ఇక్కడే ఇదే స్థలంలోనే బిజినెస్ చేసి లక్షలు సంపాదించావు. హఠాత్తుగా ఇప్పుడు వాస్తు దోషమెలా వచ్చింది? ముక్కున వేలేసుకుని అడిగాడు. గృహాలకు షాపులకు 20 ఏళ్లని 40 ఏళ్లని ఆయుష్ ప్రమాణాలు ఉంటాయట. నేను బిజినెస్ ప్రారంభించి 20 ఏళ్లయింది. ఆయుష్ ప్రమాణం దాటినట్టుంది. అందుకే అంగడి జరగటం లేదు. ఈ మార్పులు చేస్తే అని శెట్టి చెప్పేలోపే శెట్టి మాటలకు దాసు అడ్డు తగిలి, శెట్టి, నీ వ్యాపారం తగ్గటానికి కారణం వాస్తు బావుండకపోవటం కాదు, ఇంటి ఆయుష్ ప్రమాణం తగ్గటమూ కాదు. నువ్వు గ్రహించే ఉంటావు. ఈ మధ్య ఈ ఏరియాలో కొత్తగా 3 దుకాణాలు వెలిశాయి. నీ దగ్గరకు వచ్చే కొంతమంది జనం దరిదాపుల్లో ఉన్న ఆ అంగళ్లకు వెళుతున్నారు. కాబట్టి నీ వ్యాపారం కొంత తగ్గింది. బిజినెస్ తగ్గటానికి ప్రత్యక్ష కారణం కళ్ళెదురుగానే కనపడుతూ ఉంటే ఇంటి ప్రమాణం తగ్గిందని, కిటికీలు తలుపులు మార్చాలని ప్రయత్నిస్తున్నావేంటి? బాగా ఆలోచించు అని చెప్పాడు. శెట్టి కాసేపు దీర్ఘంగా ఆలోచించి, బాబూ, ఈ పని ఆపేయండి అన్నాడు స్థిర నిర్ణయంతో. పనివారు పనిచేయటం ఆపేశారు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. బ్రహ్మవరం అనే మరో కథను వినేద్దామండి. పూర్వం పక్షులన్నీ ఒకచోట సమావేశమయ్యాయి. వాటిలో హంస మాత్రం రాకుండా దూరంగా కూర్చున్నది. అప్పుడు పక్షులన్నీ హంసను తోలనాడాయి. అంతేకాదు, హంసను తమ నుండి వెలివేశాయి. అప్పుడు హంస బ్రహ్మ గురించి తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. హంస బ్రహ్మతో, స్వామి, పక్షులన్నీ నన్ను వెలివేశాయి. నాకు వాటి ప్రవర్తన నచ్చలేదు. ఇతరులను తోలనాడటం, చనిపోయిన ఇతర జంతువులను తినటం, ఇతరుల పట్ల ఈర్ష్యను కలిగి ఉండటం నాకు నచ్చలేదు. వాటికి సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు, వాటికి వరాలు ఇమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను అని ప్రార్థించింది. దానికి బ్రహ్మ సంతోషపడి, ఓ హంస, నీవు నీ జాతి వాళ్లు తోలనాడినా వారి మంచినే కోరావు. వారికి కూడా వరాలిమ్మని అడుగుతున్నావు. కనుక నీ మాట మన్నించి కోకిలకు మంచిగా పాడే కంఠాన్ని అనుగ్రహిస్తున్నాను. నెమలికి నాట్యం ప్రసాదిస్తున్నాను. దానికి సొగసైన ఈకలను కూడా అనుగ్రహిస్తున్నాను. చిలుకకు ముద్దుగా మాట్లాడే శక్తిని ప్రసాదిస్తున్నాను అని వరాలు ఇచ్చాడు. వరాలు ఇచ్చిన వెంటనే హంసతో, ఓ హంస, నీకు ఏం వరం కావాలి అని అడిగాడు. దానికి హంస, ఓ చతురానన, నాకు ఏమీ వద్దు. నీ దయ ఉంటే చాలు, అదే నాకు 10,000 అన్నది. అప్పుడు బ్రహ్మ మిక్కిలి సంతోషపడి, నీ నిస్వార్థ ప్రవర్తనకు నేను చాలా సంతోషపడుతున్నాను. నీవు అడగకుండానే నీకు కొన్ని వరాలు అనుగ్రహిస్తున్నాను. నీ పేరు హంస కనుక ఉత్తములు పరమహంసలుగా కీర్తిని పొందుతారు. అదేవిధంగా నీ నడక అమ్మాయిలందరికీ ఆదర్శప్రాయమవుతుంది. వయ్యారంగా నడిచే విధానాన్ని హంస నడక అని అందరూ ఇక ముందు అంటారు. ఇంకా నీకు పాలను నీటిని వేరు చేసి ఎవరికీ లేని గొప్ప శక్తిని ప్రసాదిస్తున్నాను. గొప్పగా వెలుగొందే తెల్ల రంగును నీ హంస జాతికి ఇస్తున్నాను అని పలికి అదృశ్యమయ్యాడు బ్రహ్మ. దాంతో హంస తన వరాల కన్నా తన తోటి పక్షులకు ఇచ్చిన వరాల వల్ల మిక్కిలి సంతోషపడింది. మిగతా పక్షులన్నీ హంసను తోలనాడినందుకు ఎంతో విచారించి హంసను మిక్కే గౌరవించాయి. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. బి శోభారాణి గారు రాసిన సీసాలో నారాయణ అనే ఒక పెద్ద కథను వినేద్దామండి. టైర్ పంచర్ అయింది. అందరూ బస్ నుండి కిందకి దిగండి అన్న డ్రైవర్ కేకకు నిద్రమత్తులో ఉన్న శ్రీకాంత్ పైకి లేచి చూశాడు. అప్పటికే సగం మంది బస్ నుండి కిందకి దిగారు. కొందరు దిగుతూ ఉన్నారు. శ్రీకాంత్ విసుగుతో, అందుకే ఈ గ్రామాలకు అస్సలు వెళ్ళకూడదు. రోడ్లు బాగుండవు, బస్సులు అంతకన్నా బాగుండవు. ఇక ఈ బస్ ఎప్పుడు బయలుదేరి విశాఖపట్నం చేరుతుందో తెలియదు. నేను రైలు ఎక్కుతానో లేదో, ఇంకా గంట కల్లా అక్కడ చేరుకోకపోతే రైలు వెళ్ళిపోతుంది అనుకుంటూ కిందకి దిగాడు. అది గమనించిన కండక్టర్, విసుక్కోకండి సార్, మేము కావాలని బస్ని ఆపామా? ఈ సాయంత్రం సమయంలో అలా అరగంట తిరిగి రండి, బస్ తయారుగా ఉంటుంది అన్నాడు. శ్రీకాంత్ అతని మాటలు వినిపించుకోకుండా మెల్లగా ముందుకు నడిచాడు. కాలికి తగిలిన రాళ్లను తోసుకుంటూ నడుస్తున్న శ్రీకాంత్ కాలికి ఎర్ర రంగులో ఉన్న అతి పురాతనపు చిన్న సీసా తగిలింది. అది చాలా పాతబడిన దానిలా ఉన్నను దానిలో ఏదో ఆకర్షణ ఉన్నట్లు శ్రీకాంత్ దానిని చేతికి తీసుకుని అటూ ఇటూ తిప్పి చూశాడు. విచిత్రమేమిటంటే అంత చిన్న సీసా చాలా బరువుగా ఉన్నట్లు తోచి దానిని ఆడిచ్చి చూశాడు. ఏ శబ్దం వినిపించలేదు.
లోపల ద్రవ పదార్థం ఉన్నట్లు లేదు. శ్రీకాంత్ ఆశ్చర్యపోతూ దాని మూత తెరిచి చూడాలని తెరవడానికి ప్రయత్నించాడు. కానీ అది తెరవబడలేదు. దాంతో అతనికి దానిలో ఏదో ఉందని, దాన్ని చూసి తీరాలన్న కోరిక పెరిగి ఇంకా గట్టిగా తెరవ ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. 10 నిమిషాలు ప్రయత్నించిన తర్వాత శ్రీకాంత్ విసుగుతో దాన్ని ఎదురుగా ఉన్న బండపై విసిరి కొట్టాడు. కానీ అది పగల్లేదు. బండకి తగిలి మరలా నేల మీద పడింది. దాంతో శ్రీకాంత్కి ఆ సీసా మీద ఏదో మక్కువ ఏర్పడి దాన్ని మరలా తీసుకుని తన జోబులో వేసుకున్నాడు. దాన్ని ఇంటికి తీసుకువెళ్లి ఎలాగైనా ప్రయత్నంతో దాని మూత తెరిచి లోపల ఏముందో చూడాలని అతని ఆలోచన. 2 అడుగులు ముందుకు వేసిన శ్రీకాంత్కి మరో ఆలోచన కలిగింది. ఇంకా బస్ తయారు కాలేదు. అంతవరకు అలా తిరిగే కన్నా ఎందుకు ఈ సీసాని తెరవడానికి ప్రయత్నించకూడదు అని అనుకున్నాడు. వెంటనే తన ఆలోచన అమలుపరిచాడు. జోబులో సీసాను తీసి బలం కొద్దీ గట్టిగా తెరవడానికి ప్రయత్నించాడు. 2 నిమిషాలు ఆ సీసాతో కుస్తీ పట్టి ఎలాగో మూత తెరిచాడు. మరుక్షణం అందులో నుండి సన్నని పొగ బయటికి రా మొదలైంది. దాన్ని చూడటంతో శ్రీకాంత్ అదిరిపడి సీసాని దూరంగా విసిరివేశాడు. శ్రీకాంత్, నన్ను విడిపించిన నీకు చాలా థ్యాంక్స్ అన్న మాటలు విని శ్రీకాంత్ తిరిగి వెనక్కి చూశాడు. అక్కడ ఓ బ్రాహ్మణుడు చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. పిలక నెత్తిమీద పెద్దగా 3 నామాలు, ఇంకా చేతులపై ఎదమీద నామాలతో పట్టుపంచెలతో పవిత్రంగా దివ్యంగా వెలిగిపోతున్నాడు. శ్రీకాంత్ ఆశ్చర్యంతో, మీరు ఎవరు? మిమ్మల్ని ఎక్కడి నుండి విడిపించాను? నేను ఇంతకు ముందు మిమ్మల్ని చూసి ఉండలేదే అన్నాడు. బ్రాహ్మణుడు నవ్వుతూ, శ్రీకాంత్, నీకు అంతా వివరంగా చెబుతాను విను. నా పేరు నారాయణ. నేను సరిగ్గా 100 సంవత్సరాల క్రిందట పెద్ద పండితుణ్ణి. ఎన్నో శాస్త్రాలు, వేదాలు చదివి నలుగురిలో గొప్పగా ఉండేవాణ్ణి. కానీ నాకు మంత్రతంత్రాల మీద ఎక్కువ మక్కువ. అవి నేర్పమని మా గురువు గారిని ప్రార్థించాను. ఆయన నా కోరిక విపరీతమైనదని, అలా కోరకూడదని మంచిగా చెప్పారు. కానీ నేను మొండిపట్టు పట్టాను. చివరికి ఆయన నాకు ఒక మంత్రం ఉపదేశించి 100 ఏళ్లు ఎవరికీ తెలియని చోట తపస్సు చేయమన్నారు. ఆ తరువాత నాకు మంత్రాలన్నీ తెలుస్తాయని కూడా చెప్పారు. ఎవరూ చూడని స్థలం ఈ సీసా అని గుర్తించి మా గురువుగారికి చెప్పి ఆయన శక్తి వలన పొగగా మారి ఈ సీసాలో దూరాను. గురువుగారు దాని మూత మూసి ఆ సీసా ఎవరికంటా పడదని, సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత ఒకరి కంటపడి దాన్ని తెరవగలరని, వారికి 1 నెల వరకు నా మంత్ర సహాయం చేయమని చెప్పారు. సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత నీవు నన్ను సీసా నుండి విముక్తి చేశావు. నాకు అన్ని మంత్రతంత్రాలు వచ్చేశాయి అన్నాడు. అది విని శ్రీకాంత్, చాలా ఆశ్చర్యంగా ఉందే, ఇంతకీ నారాయణ, నాకు ఏం సహాయం చేస్తావు అని అడిగాడు. నా వల్ల కాని పని ఏదీ లేదు. 1 నెల వరకు నీ వెంటనే ఉంటాను. మీ కోరికలు నా ద్వారా తీర్చుకోండి అన్నాడు నారాయణ. నీ సహాయం మాట అటుంచి నేను వచ్చిన బస్ ఇంకా బాగు కానట్టుంది. ఇంకో 10 నిమిషాల్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్ వెళ్లి హైదరాబాద్ వెళ్లే రైలు ఎక్కాలి. లేకపోతే నాకు చాలా విధాల నష్టం వస్తుంది. నీవు ఏ విధంగా సహాయం చేయగలవు అన్నాడు శ్రీకాంత్. నారాయణ నవ్వుతూ, నా సంగతి మీకు సరిగ్గా తెలియదు. ఇంతకీ ఆ హైదరాబాద్ వెళ్లే రైలును ఇటువైపు తీసుకురమ్మంటారా అన్నాడు. అమ్మో, అంత పని వద్దు. అందరూ చాలా ఇబ్బంది పడతారు. నన్ను విశాఖపట్నం స్టేషన్కి త్వరగా తీసుకుపో, అది చాలు అన్నాడు శ్రీకాంత్. నా పేరు 2 సార్లు పెద్దగా పిలిచి గట్టిగా కళ్ళు మూసుకో అంటూ నారాయణ అదృశ్యమయ్యాడు. శ్రీకాంత్ గబగబా బస్సు వద్దకు వెళ్లి తన పెట్టె తీసుకుని నారాయణ నారాయణ అని గట్టిగా అరిచి కళ్ళు మూసుకొని మరలా తెరిచాడు. ఆశ్చర్యపోయాడు. అతను విశాఖపట్నం రైల్వే స్టేషన్లో హైదరాబాద్కు వెళ్లే రైల్లో కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో టికెట్ కూడా ఉంది. నారాయణ గట్టివాడే అని శ్రీకాంత్ మనసులో అనుకున్నాడు. రైలు హైదరాబాద్ స్టేషన్ చేరిన వెంటనే శ్రీకాంత్ దిగి బయటికి వచ్చాడు. బయట సామానులతో చాలా మంది నిలబడి ఉన్నారు. ఆటోలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువలన ఆటో డ్రైవర్లు ప్రయాణికుల వద్ద మీటర్ మీద 10-20 రూపాయలు ఎక్కువ కావాలని అడుగుతున్నారు. పోలీసులు అక్కడ లేనందున వాళ్ళ డిమాండ్ ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అంతటినీ చూస్తున్న శ్రీకాంత్ అనవసరంగా వాళ్ళకి డబ్బు ఎక్కువ ఇవ్వటం ఎందుకు అని నెమ్మదిగా నడకసాగించాడు. అంతలో ఎదురుగా ఎవరో నారాయణ అని పిలుస్తూ వెళ్తుండటం చూసి శ్రీకాంత్కి విశాఖపట్నంలో నారాయణ గుర్తుకు వచ్చి నారాయణ అని పిలిచాడు. ఏం స్వామి, నేను మీ వెంటనే ఉన్నాను. మీకు ఏం కావాలో చెప్పండి అంటూ నారాయణ ముందుకు వచ్చాడు. ఇక్కడ ఆటోల పరిస్థితి చూశావు కదా, నేను త్వరగా ఆటోలో ఇంటికి వెళ్ళాలి అన్నాడు శ్రీకాంత్. తప్పక వెళ్దాం. అదిగో ఆ మూలనున్న ఆటోలో డ్రైవర్ లేడు. మీరు వెళ్ళి కూర్చోండి. ఎవరూ మిమ్మల్ని ఏమీ అనరు. ఆటోలో కూర్చొని నా పేరు 2 సార్లు పిలవండి అన్నాడు నారాయణ. శ్రీకాంత్ అటూ ఇటూ చూసి మెల్లగా నిలిచి ఉన్న ఆటోలో కూర్చున్నాడు.
అంతలో పక్కన బీడీ తాగుతున్న డ్రైవర్, సాబ్ ఎక్కడికి వెళ్ళాలి? మీటర్ మీద 20 రూపాయలు ఇస్తావా అన్నాడు. శ్రీకాంత్ ఏదో మాట్లాడాలని నోరు తెరిచాడు. మరుక్షణం ఆటో పెద్దగా శబ్దం చేసుకుంటూ ముందుకు కదిలింది. అది గమనించిన డ్రైవర్, అయ్యో నా ఆటో ఎవరో తీసుకుని వెళ్తున్నారు, పట్టుకోండి అంటూ ముందుకు అడుగులు వేస్తూ అంతకుముందు తాను తిని పారేసిన అరటి తొక్క మీద కాలు పడటంతో జారి ముందుకు పడ్డాడు. అంతలో ఆటో నెమ్మదిగా స్టేషన్ నుండి బయటకు వచ్చి వేగంగా ముందుకు వెళ్ళింది. ఆ ఆటోని అందరూ వింతగా చూడసాగారు. శ్రీకాంత్కు మనసులో భయంగా ఉన్నా మెల్లగా గొంతు పెగుల్చుకొని నారాయణ అని పిలిచాడు. స్వామి, నేను ఈ ఆటో నడుపుతున్నాను, మీరు కంగారు పడకండి అన్నాడు నారాయణ. కొంతసేపటికి ఆటో శ్రీకాంత్ ఇల్లు చేరడంతో శ్రీకాంత్ మెల్లగా ఆటో నుండి దిగి ఇల్లు చేరి మెట్లెక్కుతూ ఉంటే ఆటో తనకి తానే వెనక్కి వెళ్ళిపోయింది. 10 గంటలకు శ్రీకాంత్ అవసరంగా ఆఫీసులో అడుగు పెడుతూ చాలామంది చేతుల్లో ఉన్న ట్రాన్సిస్టర్స్ పట్టుకొని ఉండటం గమనించి ఏమిటని తన పక్క సీట్లో ఉన్న కృష్ణని అడిగాడు. ఏం బ్రదర్, 4 రోజులు ఆఫీస్కు సెలవు రావడంతో అంతా మరిచావా? ఈరోజు మన ఇండియాకి పాకిస్తాన్కి క్రికెట్ టెస్ట్ జరగబోతుంది కదా, ఇంతకీ నువ్వు ట్రాన్సిస్టర్ తీసుకురాలేదా అన్నాడు కృష్ణ. అయ్యయ్యో, ఆ సంగతి మరిచానే. ఈరోజు ఆఫీస్లో పని తక్కువ, అందరూ హాయిగా మ్యాచ్ వింటుంటే నేను వారి మొహాలు చూస్తూ ఉండాలి అని విచారపడుతూ శ్రీకాంత్ తన సీట్లో కూర్చున్నాడు. కొంతసేపటికి మ్యాచ్ ప్రారంభమైనట్లుంది. అన్ని రేడియోలు గోల చేస్తున్నాయి. వింటున్నవారు ఈల వేస్తూ చప్పట్లు కొడుతూ వారు తమ ఆనందాన్ని తెలియపరుస్తున్నారు. శ్రీకాంత్ విసుగుతో వారికేసి చూడసాగాడు. ఏం స్వామి, అందరూ ఆనందంగా ఉన్నారు, మీరు విచారంగా ఉన్నారు అన్న నారాయణ గొంతు విన్న శ్రీకాంత్కి మా నారాయణ నా చెంత ఉండగా నాకు తక్కువేమిటి అనుకొని పైకి, నారాయణ, నాకు క్రికెట్ మ్యాచ్ అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా ఈరోజు మ్యాచ్ వినాలని ఎన్ని రోజుల నుండో అనుకుంటున్నా. చిన్న రేడియో తీసుకురావడం మరిచాను. అందరూ ఆనందంగా వింటుంటే నాకు చాలా కోపం వస్తుంది అన్నాడు. అలాగా, అయితే నాతో రండి, మిమ్మల్ని అది జరుగుతున్న స్థలానికి తీసుకుపోతాను అన్నాడు నారాయణ. వద్దు నారాయణ, నాకు చిన్న రేడియో ఉంటే చాలు అన్నాడు శ్రీకాంత్. నేను మీ చెంత ఉంటే వినటం ఎందుకు, ఇక్కడ నుండే ఆ మ్యాచ్ చూడండి అన్నాడు నారాయణ. అది విని శ్రీకాంత్ ఆశ్చర్యపోతూ, కొంపతీసి ఏదైనా టీవీ తీసుకువస్తావా? వద్దు బాబు, అందరి దృష్టి ఇటు తిరుగుతుంది, తరువాత టీవీ ఇక్కడికెలా వచ్చిందన్న ప్రశ్నకు నేను జవాబు చెప్పలేను అన్నాడు. మీకు అంత కష్టం కలిగించను, మీ ముందు ఉన్న పుస్తకం తెరవండి అన్నాడు నారాయణ. శ్రీకాంత్ తన ముందున్న అకౌంట్ బుక్ను తెచ్చాడు. అంతే, ఆశ్చర్యపోయాడు శ్రీకాంత్. పుస్తకంలో చిన్న టీవీలా క్రికెట్ మ్యాచ్ ఎలా జరిగేది తెలుస్తున్నది. ఆహా, నా జన్మ ధరించింది, ఎంతో హాయిగా ఆఫీసులో ఉండే మ్యాచ్ కూడా చూస్తున్నాను. నారాయణ, నీకు చాలా థ్యాంక్స్ అంటూ మ్యాచ్లో లీనమయ్యాడు. నారాయణ నవ్వుతూ మెల్లగా వెళ్ళిపోయాడు. ఆఫీస్లో శ్రీకాంత్కు పరమ విరోధి శేషగిరి. అతను శ్రీకాంత్కు కొంత దూరంలో కూర్చునే టైపిస్ట్. శ్రీకాంత్ ఆఫీస్కు రేడియో మర్చి రావటం చూసి శేషగిరి చాలా సంతోషపడ్డాడు. కానీ కొంతసేపటికి శ్రీకాంత్ తనకెదురుగా ఉన్న పుస్తకాన్ని చూసి ఆనందిస్తూ బ్యూటిఫుల్ షాట్, వెరీ గుడ్ అని మధ్యలో అనడం చూసి ఆశ్చర్యపోయాడు. అతని వెనకగా వెళ్లి చూశాడు. అతనికి ఏమీ కనపడలేదు. కానీ శేషగిరికి శ్రీకాంత్ ఆనందంతో ఉండటం చాలా కష్టంగా ఉంది. శేషగిరి తన సీట్లో కూర్చొని చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి, శ్రీకాంత్, ఈ దెబ్బతో నీ ఉద్యోగం ఊడితే నాకు సంతోషంగా ఉంటుంది అనుకుంటూ మెల్లగా శ్రీకాంత్ వద్దకు నడిచాడు. శేషగిరి మెల్లగా శ్రీకాంత్ టేబుల్ ముందు ఆగి చూశాడు. ఎదురుగా టేబుల్ మీద ఎర్రని ఫైల్ మిలమిలా మెరుస్తూ కనపడింది. ఆ ఫైలు చాలా ముఖ్యమైనది. దాని విలువ 1,00,000 రూపాయలకు పైన ఉంటుంది. ఈ కంపెనీ తాలూకు ముఖ్యమైన వివరాలు అందులో ఉన్నాయి. ఆ ఫైలు కోసం పోటీ కంపెనీ వాళ్ళు ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారు. అది ఎప్పుడూ మేనేజర్ గదిలో బీరువాలోనే ఉంటుంది. శ్రీకాంత్కు ఆ ఫైలు అవసరమై మేనేజర్ గారిని అడిగి తీసుకువచ్చాడు. ఆయనకు ఆఫీసులో అందరికంటే ప్రత్యేకించి శ్రీకాంత్ మీద నమ్మకం ఎక్కువ. అందువలన అంత ముఖ్యమైన ఫైలును నమ్మి శ్రీకాంత్కు ఇచ్చాడు. కానీ అతను క్రికెట్ పిచ్చిలో దాని సంగతే మర్చాడు. శేషగిరికి ఆ ఫైలు విలువ బాగా తెలుసు. అందువలన నెమ్మదిగా దాన్ని తీసుకుని తన సీటు వద్దకు వచ్చి సొరుగులో దాచాడు. ఈ సంగతి ఎవరూ గమనించలేదు. కొంతసేపటికి శ్రీకాంత్ ఆఫీస్ పని చేద్దామని క్రికెట్ కనిపిస్తున్న పుస్తకం మూసి టేబుల్ మీద చూశాడు. చడుక్కున అతనికి ఫైలు గుర్తుకు వచ్చింది. శ్రీకాంత్కు గుండెల్లో రైలు పరిగెత్తాయి. పైకి లేచి టేబుల్ అంతా వెతికాడు. సొరుగులన్నీ గాలించాడు. అయ్యో, ముఖ్యమైన ఫైలు కనబడటం లేదు. మేనేజర్ నా మీద నమ్మకంతో ఇచ్చారు. నేను క్రికెట్ పిచ్చిలో దాన్ని పోగొట్టుకున్నానే. ఇంతకీ ఎక్కడ పెట్టాను, ఎవరైనా తీశారా అని అనుకుంటూ లేచి వచ్చి అందరినీ అడిగాడు. కానీ ఎవరికీ తెలియదని చెప్పారు.
శ్రీకాంత్ భయంతో అన్ని చోట్ల వెతకసాగాడు. అంతా గమనిస్తున్న శేషగిరి, ఆహా, ఈ రోజు నాకు సంతోషంగా ఉంది. శ్రీకాంత్ విచారంగా ఉన్నాడు కనుక ఇంకా కొద్దిసేపట్లో మేనేజర్ గారికి సంగతి తెలుస్తుంది. తరువాత వీడి ఉద్యోగం ఊడుతుంది అని ఆనందించసాగాడు. అంతలో శ్రీకాంత్కు మేనేజర్ గారి వద్ద నుండి పిలుపు రావడంతో శ్రీకాంత్ భయంతో లోపలికి వెళ్ళాడు. శ్రీకాంత్, ఆ ఫైల్ తీసుకువస్తావా అని మేనేజర్ అడగటంతో అతను భయంతో వణుకుతూ సార్ సార్ అని ఏదో చెప్పబోయాడు. ఇంకా నీ పని పూర్తి కాలేదా? పర్వాలేదు, సాయంత్రం దాన్ని ఇవ్వు. జాగ్రత్త, లంచ్కి వెళ్లేటప్పుడు దాన్ని భద్రపరిచి వెళ్ళు అన్నాడు మేనేజర్. అలాగే అంటూ శ్రీకాంత్ బతుకుజీవుడా అని బయటికి వచ్చి మరలా తమ టేబుల్ సొరుగులో శోధించసాగాడు. ఏం స్వామి, దేన్నో వెతుకుతున్నారే, నేను సహాయం చేసేదా అన్న గొంతు విరి తిరిగి, నారాయణ, మంచి సమయానికి వచ్చావు. ముఖ్యమైన ఫైలు కనబడటం లేదు. దాన్ని సాయంత్రంలోగా మేనేజర్ గారికి ఇవ్వాలి. దయచేసి అది ఎక్కడ ఉందో చూడు అన్నాడు శ్రీకాంత్. నారాయణ కొంతసేపు కళ్ళు మూసుకుని అంతా తిలకించి వివరంగా శ్రీకాంత్కు చెప్పాడు. అది వినడంతో శ్రీకాంత్ కోపంతో శేషగిరి వైపు చూశాడు. అంతవరకు నవ్వుతూ చూస్తున్న అతను చటాల్న తల తిప్పేసుకున్నాడు. శ్రీకాంత్ కోపంతో, నారాయణ, నా ఫైలు నాకు తిరిగి రావటం కాదు, ఈ శేషగిరిగాడికి బాగా బుద్ధి వచ్చేలా చెయ్యాలి. దానికి నేను ఒక పథకం ఆలోచించాను. నువ్వు వెళ్ళు అన్నాడు శ్రీకాంత్. లంచ్ టైం కావటంతో అందరూ పని వదిలి క్యాంటీన్ వైపు నడిచారు. శేషగిరి బయటికి వెళ్లి ఆ ఫైల్ కావలసిన వేరే కంపెనీకి ఫోన్ చేసి 10,000 రూపాయలు ఇస్తా, వెంటనే ఫైలు ఇస్తానని బేరమాడి మరో అరగంటలో వారిని తన వద్దకు రమ్మని చెప్పి నెమ్మదిగా వచ్చాడు. అంతటినీ రహస్యంగా గమనించిన శ్రీకాంత్, శేషగిరి, నువ్వు నన్ను నాశనం చేయడానికి చూస్తావా? దీంతో నీ కథ అంతమవుతుంది అంటూ వేగంగా మేనేజర్ గదిలోకి వెళ్ళాడు. అరగంట అయింది. క్యాంటీన్లో అందరూ వెళ్ళిపోయారు. శేషగిరి చేతిలో పెద్ద పార్సిల్ లాంటిది పెట్టుకొని తాను ఫోన్ చేసిన కంపెనీ వారి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఒక వ్యక్తి లోపలికి వచ్చి, హలో, మీరే శేషగిరి అనుకుంటాను అంటూ వచ్చాడు. శేషగిరి తలాడించి, నెమ్మదిగా మాట్లాడండి, మీరు కోరిన ఫైలు ఇందులో ఉంది, త్వరగా 10,000 ఇవ్వండి అన్నాడు. ఆ వ్యక్తి ఆ పార్సిల్లు విప్పి అందులో నుండి ఫైలు తీసి చూశాడు. అంతలో శేషగిరి, దాన్ని దాచండి, ఎవరైనా చూస్తే ప్రమాదం అన్నాడు. ఎవరో ఎందుకు, అందరం చూశాం అంటూ శ్రీకాంత్, మేనేజర్, 4 పోలీసులతో లోపలి నుండి బయటికి వచ్చారు. అది గమనించిన శేషగిరి భయపడుతూ, సార్, నాకు తెలియదు సార్, అంతా శ్రీకాంతే అని ఏదో చెప్పబోయాడు. నాకు అంతా తెలుసు. నీ ఎదురుగా ఉన్న వ్యక్తి ఆ కంపెనీ తాలూకు మనిషి కాదు, నేను పంపిన మనిషి. నీ విషయంలో నాకు చాలా పుకార్లు వచ్చాయి, నేను నమ్మలేదు. ఇప్పుడు ఇతని సహాయంతో అన్నీ తెలుసుకున్నాను. నువ్వు చేసిన మోసానికి నీకు జైలు శిక్ష మాత్రం కాదు, ఉద్యోగంలో నుండి కూడా బర్తరఫ్ చేస్తున్నాను అంటూ అక్కడి నుండి మేనేజర్ కోపంతో వెళ్లిపోయాడు. అంతలో పోలీసులు శేషగిరి చేతులకు బేడీలు తగిలించి బయటకు తీసుకువెళ్లారు. వారం రోజుల తర్వాత శ్రీకాంత్ ఆఫీసుకు వెళ్లాలని బయటికి వస్తూ ఉండగా స్వామి అన్న నారాయణ కేక విని ఆగాడు. స్వామి, మీకు గుర్తుందో లేదో కానీ ఈ రోజుతో నెల రోజుల గడువు తీరిపోతుంది. అంటే నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల రోజులు మీకు సహాయం చేస్తాను. ఇక ఈ రోజుతో నేను వెళ్ళిపోతాను అన్నాడు నారాయణ. అది వింటూనే శ్రీకాంత్, నారాయణ, నన్ను వదిలి వెళ్ళిపోతావా? అంతలో నెల రోజులైందా? నీ వల్ల ఎన్నో కోరికలు తీర్చుకోవాలనుకున్నాను, అంతలో వెళ్ళిపోతావా అన్నాడు. ఈరోజు రాత్రి 10 గంటల వరకు మీ చెంత ఉంటాను. మీకు కావలసిన కోరికలు కోరుకోండి, తీరుస్తాను అన్నాడు నారాయణ. అయితే ఈరోజు ఆఫీసుకు సెలవు పెట్టి ఇంటికి వస్తా, తీరికగా కోరికలు కోరతాను అంటూ వేగంగా ఆఫీసుకు చేరుకున్నాడు. శ్రీకాంత్ ఆఫీసులో మేనేజర్ గదిలో అడుగు పెడుతూ ఉండగా, రాబోయ్, నేనే నిన్ను పిలవాలనుకున్నాను, నువ్వే వచ్చావు అన్నాడు మేనేజర్. సార్, నాకు ఈరోజు సెలవు కావాలి, అది చెప్పడానికే వచ్చాను అన్న శ్రీకాంత్ మాటలకు మధ్యలో మేనేజర్ తుంచివేసి, నోనో, ఈరోజు నీకు సెలవు దొరకదు. నువ్వు వెంటనే ఏదైనా కారు తీసుకుని మద్రాసు వెళ్ళాలి. అక్కడ మన బ్రాంచ్ ఆఫీసులో ఉన్న ఫైలు అవసరంగా తీసుకురావాలి. మన ఆఫీసులో నిన్ను మించిన నమ్మకస్తుడు లేడు, అందువలన నిన్ను పంపుతున్నాను. ఇదిగో డబ్బు దగ్గర ఉంచుకో అన్నాడు. అతను ఏమీ చెప్పలేక మౌనంగా బయటికి వచ్చి నారాయణ, నారాయణ అని పిలిచాడు. నవ్వుతూ ఎదురుగా నిలబడిన నారాయణను చూసి శ్రీకాంత్, నారాయణ, నన్ను అవసరంగా మద్రాసు చేర్చు, ఆ తర్వాత నా కోరిక చెబుతాను అన్నాడు. స్వామి, ఈరోజు ఆఖరి రోజు, అందువలన మీరు ఇక్కడ మీ ఇంట్లో ఉండి అడిగినవి నెరవేరుస్తాను. మద్రాసుకు వెళ్లిన తర్వాత మీ కోరికలు నెరవేర్చడం నా వల్ల కాదు, ఇది గమనించాలి. నా పేరు 2 సార్లు పిలిస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, తిరిగి రావచ్చు అంటూ నారాయణ అదృశ్యమయ్యాడు. శ్రీకాంత్ ఆలోచించాడు. ఎలాగైనా నారాయణ సహాయంతో మద్రాసు వెళ్లి పని పూర్తి చేసుకుని గంటలో తిరిగి ఇంటికి వచ్చి
తనకు ఏమి కావాలన్నది కోరికగా ఆలోచించి నారాయణని అడగాలని అనుకున్నాడు. నారాయణ నారాయణ అని శ్రీకాంత్ 2 సార్లు అనడంతో మరుక్షణం మద్రాసులో మౌంట్ రోడ్లో ఉన్న వారి బ్రాంచ్ ఆఫీస్ ముందు నిలిచాడు. శ్రీకాంత్ తిన్నగా మేనేజర్ గదిలోకి వెళ్లి తాను వచ్చిన వివరాలు చెప్పాడు. అంతా విన్న ఆయన నవ్వుతూ, తప్పకుండా మీకు ఫైల్ ఇస్తాను. ఇంతకీ మీరు సాయంత్రం రైల్లో తిరిగి వెళ్తున్నారు కదా, అంతలో మీకు దాన్ని అందజేస్తాను అన్న మేనేజర్ మాటలకు శ్రీకాంత్ బిత్తరపోయి, నేను సార్, నేను చాలా అవసరంగా వెంటనే వెళ్ళాలి. నాకు చాలా ముఖ్యమైన పనుంది. మీరు వెంటనే ఇస్తే చాలా మంచిది అన్నాడు. తప్పకుండా ఇస్తాను. మీరు కొంతసేపు కూర్చోండి. నేను బయటికి వెళ్లి వస్తాను అంటూ ఆయన శ్రీకాంత్ వైపు చూడకుండా వేగంగా బయటికి వెళ్లిపోయారు. శ్రీకాంత్ చేసేదేమీ లేక విచారంగా కూర్చున్నాడు. 12 గంటలకు బయటికి వెళ్లిన మేనేజర్ లోపలికి వచ్చి, సారీ శ్రీకాంత్, కొంచెం ఆలస్యమైంది. మీరు చాలా దూరం నుండి వచ్చారు. లంచ్ మా ఆఫీసులో తిని వెళ్ళాలి. మీకు లంచ్ ఏర్పాటు చేసి వచ్చాను అన్నాడు. అది సరే గాని ముందు నాకు ఫైల్ అందజేయండి. తర్వాత లంచ్ తిని వెళ్తాను. నాకు పని కావాలి మనసులో విసుగుతో అన్నాడు శ్రీకాంత్. అంతలో బాయ్ లంచ్ క్యారియర్తో లోపలికి రావడంతో మేనేజర్ లేచి నిలిచి, ఇదిగో మీ లంచ్ వచ్చేసింది. మీరు ఇది తీసుకునేంతలో నేను ఇంటికి వెళ్లి నా లంచ్ ముగించుకొని వస్తాను అంటూ బయటకు నడిచాడు. శ్రీకాంత్కి ఆయన ధోరణి నచ్చలేదు. అసలు ఫైలు ఆయన దగ్గర ఉందా లేదా, ఎందుకు తనని ఇంతగా విసిగిస్తున్నాడు, తన అవసరం ఆయనకి తెలియడం లేదు అని విచారిస్తూ లంచ్ తీసుకోసాగాడు. తర్వాత శ్రీకాంత్ బయటికి వచ్చి టైపిస్ట్తో, మీ మేనేజర్ గారు తిరిగి ఎన్ని గంటలకు వస్తారు అని అడగటంతో ఆయన తిరిగి సాయంత్రం 5 గంటలకు వస్తాడు అనడంతో శ్రీకాంత్ తల పట్టుకొని ఏదో ఆలోచిస్తూ కుర్చీలో కూర్చున్నాడు. శ్రీకాంత్ చాలాసేపు మేనేజర్ గారి కోసం చూసి విసిగి అలాగే కుర్చీలో నిద్రపోయాడు. ఉన్నట్లుండి మెలకువ రావడంతో గబాల్న నిద్రలేచి టైం చూశాడు. సరిగ్గా 6 గంటలవుతుంది. శ్రీకాంత్ లేచి చూశాడు. ఆఫీసులో అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. గబగబా మేనేజర్ గదిలోకి వెళ్ళాడు. రాబోయ్, నేను వచ్చే సమయానికి నిద్రపోతున్నావు. లేపటం ఎందుకని నా గదిలోకి వచ్చేశాను అన్నాడు మేనేజర్. సార్, త్వరగా ఫైలు ఇవ్వండి అనడంతో ఆయన ఫైలు తయారుగా ఉంది, కానీ అందులో ముఖ్యమైన ఉత్తరం మన ఆడిటర్ గారి వద్ద ఉంది. దాని కొరకే మీ మేనేజర్ ఈ ఫైలు తీసుకురమ్మన్నారు. నేను ఆడిటర్కు ఫోన్ చేశాను. ఆయన ఇంట్లో లేరు, కానీ విషయం ఇంట్లో వారికి చెప్పాను. ఆయన ఇంటికి వచ్చిన వెంటనే దాన్ని తీసుకుని మా ఆఫీస్కు వస్తారు. కొంచెం వేచి ఉండు అన్నాడు. శ్రీకాంత్కు తల తిరిగినట్లయింది. ఈ రోజు తన అదృష్టం ఎందుకు దూరంగా వెళ్తుందో అర్థం కాలేదు. అసలు ఈ ఆఖరి రోజున తాను నారాయణని కలవటానికి వీలవుతుందా అని ఆలోచించసాగాడు. రాత్రి 9:50 మేనేజర్ శ్రీకాంత్కి ఫైలు అందించి, సారీ శ్రీకాంత్, కొంచెం ఆలస్యమైంది. దీన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళు అన్నాడు. శ్రీకాంత్ దాన్ని తీసుకుని గబగబా బయటికి వచ్చి నారాయణ నారాయణ అంటూ క్షణాల్లో హైదరాబాదులో తన ఇంటికి చేరి నారాయణని పిలిచాడు. స్వామి, నా సమయం అయిపోయింది. మీకు ఆఖరి రోజున సహాయం చేయలేకపోయానని నాకు విచారంగా ఉంది. ఇక సెలవు తీసుకుంటాను అంటూ నారాయణ అదృశ్యమయ్యాడు. శ్రీకాంత్ తలపట్టుకొని, అయ్యో నారాయణ, నీ సహాయంతో అన్నీ కోరుకోవాలనుకున్నాను. చివరికి ఏదీ అడగలేకపోయాను అని విచారిస్తూ అలాగే నిద్రపోయాడు. అర్ధరాత్రి అయింది. తలుపు ఎవరో తడుతున్న శబ్దం విని శ్రీకాంత్ దిగ్గున లేచి తలుపు తెరిచాడు. ఎదురుగా శేషగిరి తుపాకీతో నిలబడి ఉన్నాడు. శ్రీకాంత్, నన్ను పోలీసులకు పట్టిస్తావా? ఇప్పుడు నీ వద్ద ముఖ్యమైన ఫైల్ ఉన్న సంగతి నాకు తెలుసు. దాన్ని నీకంటే ముందుగా తీసుకువెళ్తాను. అడ్డు వచ్చావంటే నిన్ను చంపి వెళ్తాను అంటూ లోపలికి వచ్చి టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకున్నాడు. అది చూసి శ్రీకాంత్ మనసులో, అయ్యో, ఈ సమయంలో నారాయణ సహాయం నాకు లేదే. ఈ ముఖ్యమైన ఫైల్ పోయిందంటే తప్పక నా ఉద్యోగం బూడుతుంది. ఇప్పుడేం చేయాలి? నా ప్రాణం పోయినా పర్వాలేదు, వీడిని ఎదుర్కోవాలి అని ధైర్యం తెచ్చుకొని శేషగిరి అని అరిచి పులిలా అతని మీద పడ్డాడు. ఆ హఠాత్ సంఘటనకి శేషగిరి తట్టుకోలేక వెనక్కి నేల మీద పడ్డాడు. చేతిలోని ఫైలు, తుపాకీ ఎగిరి దూరంగా పడ్డాయి. అంతలో శ్రీకాంత్ ఎగిరి శేషగిరి మీద పడి చెడామడా 4 వాయించటంతో శేషగిరి చేతులు జోడించాడు. శ్రీకాంత్ అతన్ని లాగి వీధిలోకి విసిరి తలుపు మూశాడు. కిందపడిన ఫైలు తీసి బీరువాలో పెట్టి, అమ్మయ్యా, నా స్వశక్తితోనే నాకు కావలసిన కార్యం సాధించుకోవచ్చు. ఇన్ని రోజులు నారాయణ మాయతో నా శక్తిని నేను తెలుసుకోలేకపోయాను. ఇక నారాయణ లేకపోయినా పర్వాలేదు, నేను ఏ కొరత లేక ఉండగలను అని మనస్సులో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు శ్రీకాంత్. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.